నిజాయితీ, ఆనెస్టీ. కోసల దేశానికి మహామంత్రిగా ఉన్న సుబుద్ధి దురదృష్టవశాత్తు చనిపోతే ఆ పదవిని అతడి కుమారుడికి అప్పగించాడు రాజు. పదవినైతే ఇచ్చాడు కాని అతడి తెలివితేటలు ఏపాటివో పరీక్షించాలనుకున్నాడు. When Subudhi, the chief minister of the Kosal kingdom, unfortunately passed away, the king appointed his son to the position. Although the king gave him the role, he wanted to test his intelligence. ఒకరోజు కొత్త మంత్రిని పిలిచి రాజదర్బార్లో ముఖ్యమైన విభాగానికి ఒక అధికారిని నియమించాల్సి ఉంది. అయితే అతడు చాలా నిజాయితీ పరుడై ఉండాలి. ఇదివరకు ఇలాంటి సందర్భం ఏదైనా ఎదురైనప్పుడు మీ నాన్నగారే తగిన ఉపాయంతో ఉద్యోగులను నియమించేవారు. మరి ఇప్పుడు? అడిగాడు రాజు. One day, the king called the new minister and said, "We need to appoint an officer for an important department in the royal court. The person must be very honest. In the past, your father would handle such appointments with great wisdom. Now, what will you do?" మహాప్రభు, ఆ బాధ్యత నాకు వదిలేసి చాటింపు వేయించండి అన్నాడు మంత్రి. ఆ చాటింపు విని 10 మంది నిరుద్యోగులు కోటకు వచ్చారు. మంత్రి వాళ్లను రాజుగారి దగ్గరకు తీసుకెళ్లడానికి ముందు ఒక చీకటి గదిలో నుంచి పంపించాడు. The minister replied, "Your Majesty, leave the responsibility to me and issue a notice." Upon hearing the notice, 10 unemployed men came to the palace. Before taking them to the king, the minister sent them through a dark room. ఆ తర్వాత రాజుగారి చుట్టూ 10 సార్లు పరిగెత్తాలంటూ వారిని ఆజ్ఞాపించాడు. ఒక్క వ్యక్తి తప్ప మిగతావారంతా కాలు నొప్పి, కడుపు నొప్పి అంటూ కుంటిసాకులు చెబుతూ పరిగెత్తడానికి నిరాకరించారు. మంత్రి ఆ ఒక్కడిని రాజుకు చూపించి, "రాజా, వీళ్లలో ఇతడొక్కడే నిజాయితీపరుడు" అని చెప్పాడు. Then, he ordered them to run around the king 10 times. Except for one person, the rest refused to run, complaining of leg pain and stomach aches. The minister pointed out that one person to the king and said, "Your Majesty, out of all these men, only he is honest." రాజు ఆశ్చర్యంతో ఎలా చెప్పగలుగుతున్నావని అడిగాడు. దానికి మంత్రి నవ్వుతూ, "ఏమీ లేదు మహారాజా, వీళ్లను ముందు బంగారు నాణేలు రాసులుగా పోసున్న ఒక చీకటి గది లోంచి పంపించాను. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిన చందంగా ఈ 9 మంది కొన్ని నాణేలను వారి దుస్తుల్లో దాచుకున్నారు." Surprised, the king asked how he could tell. Smiling, the minister replied, "It's simple, Your Majesty. I sent them through a dark room where piles of gold coins were placed. Like a cat that closes its eyes while stealing milk, these 9 men took some coins and hid them in their clothes." ఇప్పుడు ఆ దొంగతనం బయటపడిపోతుందని భయపడి పరిగెత్తడానికి నిరాకరించారు అని చెప్పాడు. మంత్రి తెలివిని ప్రశంసించిన రాజు అతడు సూచించిన వ్యక్తినే విధుల్లోకి తీసుకున్నాడు. Now, they are afraid that their theft will be exposed, so they refuse to run. The king, impressed by the minister's cleverness, appointed the person he suggested for the job.